భారత్లో ఏ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా సంపాదిస్తున్నారో తెలుసా? తాజాగా విడుదలైన తలసరి ఆదాయ గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాల హవా కనిపించింది. మరి తెలంగాణ స్థానం ఎంత? భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అన్ని రాష్ట్రాలు ఒకే స్థాయిలో ఎదగడం లేదు. తాజాగా అందుబాటులోకి వచ్చిన తలసరి ఆదాయ గణాంకాలు చూస్తే దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా చాలా ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు మరోసారి తమ సత్తా చాటాయి. ఈ జాబితాలో మొదటి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. ఒక్కో వ్యక్తి వార్షిక సగటు ఆదాయం సుమారు $6,200 పైగా ఉంది. భారత కరెన్సీలో దాదాపు 6 లక్షల రూపాయలకు సమానం. రెండో స్థానంలో కర్ణాటక. ఐటీ స్టార్టప్లు, పరిశ్రమల అభివృద్ధి కారణంగా అక్కడ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. మూడో స్థానాన్ని తెలంగాణ దక్కించుకోవడం విశేషం. ఐటీ రంగం, ఔషధ పరిశ్రమ, సేవల రంగం, పట్టణాభివృద్ధి వంటి అంశాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి కీలకంగా మారాయి. ఒక్కో వ్యక్తి సగటు వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల వరకు పైగా ఉండడం గమనార్హం. 4వ స్థానంలో తమిళనాడు, 5వ స్థానంలో గుజరాత్ ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలు కూడా తయారీ, పారిశ్రామిక రంగాల్లో బలమైన ప్రగతిని సాధించాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతదేశం మొత్తం సగటు తలసరి ఆదాయం సుమారు 2.6 లక్షల రూపాయలుండగా ఈ 5 రాష్ట్రాల ఆదాయం దాదాపు దానికి రెట్టింపు స్థాయిలో ఉంది. అంటే దేశ సగటుతో పోలిస్తే ఈ రాష్ట్రాల ఆర్థిక ప్రగతి చాలా వేగంగా సాగుతోంది. అయితే మహారాష్ట్ర, హర్యానా, కేరళ రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో రావడానికి చాలా దగ్గరగా వచ్చి స్వల్ప తేడాతో వెనుకబడ్డాయి. ఇక మరోవైపు బీహార్ ఇప్పటికీ దేశంలో అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా కొనసాగుతోంది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ గణాంకాలు రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని సూచిస్తున్నాయి. 1990 తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఐటీ పరిశ్రమ విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ, మెరుగైన మౌలిక సదుపాయాలు వంటి అంశాలను సమర్థంగా వినియోగించుకున్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా పోటీపడే ఆర్థిక సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి. అయితే తలసరి ఆదాయం అనేది ఒక రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి నిజంగా అంతే సంపాదిస్తున్నారని అర్థం కాదు. ఇది రాష్ట్ర మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగించి లెక్కించే సగటు గణాంకం మాత్రమే. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి ఇదొక ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు.